మనం ఎంత వాల్యుబుల్ అంటే మనకున్న వాల్యూ ఏంటి, మనకున్న పవర్ ఏంటి, మనకున్న శక్తి ఏంటి, దేవుడు మనల్ని ఎంత వాల్యుబుల్గా చూసుకుంటున్నాడు, ఎంత విలువైన వారుగా చూస్తున్నాడంటే ఒక రాజ్యాన్ని మన బదులుగా ఇచ్చి మనల్ని కొన్నాడంట. అంటే దాని వాల్యూ తెలియచేయడానికి కూషును సెబాను అంటే ఒక గ్రేట్ నేషన్స్ని ఇదిగో మీరు తీసుకోండి, ఈ బిడ్డ నా సొంతము, ఈ బిడ్డ కోసం నేను నీకు రాజ్యాన్ని రాసి ఇచ్చేస్తున్నానని చెప్పి అంత వాల్యుబుల్గా మనల్ని చూపించడానికి ఆ మాట రాయబడి ఉంది. ఎంత వాల్యుబుల్ అంటే ఒక నేషన్, ఒక రాజ్యము, ఒక దేశాన్నే మన కోసం దేవుడు రాసిచ్చేస్తాడంట. ఒక దేశాన్ని మన కోసం, ఒక మామూలు మనిషి అయిన మన కోసం రాసిచ్చేంత వాల్యుబుల్ మీరు, అంతకంటే మీరు వాల్యుబుల్ అని చెప్పడానికే మీకు బదులుగా కూషునిచ్చి ఉన్నాను, శబానిచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన దృష్టిలో చాలా విలువైన వారమండి. మనం అనుకోవచ్చు నాకేం విలువ ఉందని, నేనేం చదువుకున్నానని, నాకేం ధనం ఉందని, నాకు కులం ఏంటని నాకేముందని అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మీరు ఎంత వాల్యుబుల్ అంటే ఒక 2 రాజ్యాల్ని ఎవరికన్నా ఇచ్చేసైనా సరే మిమ్మల్ని తీసుకొచ్చేంత వాల్యుబుల్ అంట. మనం ఎంత వాల్యుబుల్గా దేవుని కళ్ళల్లో, దేవుని యొక్క దృష్టిలో మనం ఎంత విలువైన వారమో అంత విలువైన మనల్ని దేవుడు పోగొట్టుకుంటాడా? మన మీదకి నష్టం రానిస్తాడా? మన మీద కష్టం వచ్చినప్పుడు మనల్ని అలా వదిలేస్తాడా? దేవుడు అంటున్నాడు, నువ్వు జలములలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటున్నాడు దేవుడు. మన దేవుడు గొప్పవాడండి. అయితే నెహెమ్యా ఏమంటున్నాడో తెలుసా? మీరు భయపడొద్దు కానీ అక్కడ ఒక మాట ఉందండి, అది మనం మర్చిపోకూడదు. ఏమనుందో చూసారా? 4వ అధ్యాయం 14వ వచనంలో ఆఖరి మాట, ఆఖరిగా మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయాలంట. దేవుడు అంటాడు యుద్ధం మీది కాదు, యుద్ధం నాది అంటాడు. మరి ఇక్కడ యుద్ధం చేయడానికి నెహెమ్యా ఎందుకు అంటున్నాడు? యుద్ధం చేయాల్సింది మనం కానప్పుడు మనం ఎందుకు ఈ యుద్ధం గురించి నెహెమ్యా రాశాడు అంటే, ఈ యుద్ధం వేరే యుద్ధం. ఇదేంటంటే ప్రార్థన అనే యుద్ధము. మీరు కేవలం ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి, భయపడొద్దు. దేని నిమిత్తం మీరు భయపడకూడదు, కానీ ప్రతి విషయం కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను దేవునికి తెలియజేయండి. దేని గురించి భయపడదు. మీ సమస్య ఏదైనా సరే, మిమ్మల్ని ఏదో ఒక లోన్లీనెస్, ఒక ఒంటరితనం మిమ్మల్ని బాధపడుతుందేమో భయపడదు, ఒక రోగం మిమ్మల్ని భయపెడుతుందేమో భయపడదు, ఒక అప్పు మిమ్మల్ని భయపెడుతుందేమో భయపడదు. ప్రతి విషయం నందు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కదా, మీ పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు నా చేయి జారిపోతుంది కదా పరిస్థితి అని మీరు భయపడుతుంటే దేవుడు అంటున్నాడు భయపడతాం, కానీ ఏం చేయాలి? యుద్ధము చేయాలి. ఆ యుద్ధము దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన యుద్ధం ఏంటంటే ప్రార్థనని, పోరాటం, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళడమే కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఒక ప్యాటర్న్ అనేది ఉందండి. ఒక లైన్గా దేవుడు అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ప్రతి లైన్ మనం చూస్తే, ఆ లైన్ ప్రకారం, ప్యాటర్న్ ప్రకారం మనం చూస్తే మనం చేయాల్సింది ఏంటో మనకి దావీదు యొక్క ప్రార్థన కానీ, నెహెమ్యా యొక్క ప్రార్థన కానీ మీరు గమనించి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి చూడండి. వారి ప్రార్థన విధానం ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత తండ్రితో మాట్లాడుతూ, దానియేలుని కూడా మీరు చూడండి, దానియేలు ప్రార్థన కూడా మీరు చూడండి, గమనించండి ఒక్కసారి. అక్కడ ఏమని ఉంటుందంటే మొదటిగానే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి వెంటనే వాళ్ళు ఏది అడిగేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన స్తుతిస్తారు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తారు. అది చాలా చాలా అవసరం మన జీవితంలో. కృతజ్ఞతార్పణలు అర్పించు ఆయన గుమ్మంలో ప్రవేశించడం, అది ప్రార్థన అనే గుమ్మం అయినప్పటికీ కూడా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చాలా చాలా శక్తివంతమైనది. ప్రభువా, ఇంతవరకు కాచి ఉన్న దేవుడవు, ఇక మీదట కూడా నువ్వు చూస్తావు గనక నీకు స్తోత్రము. ఎల్ షద్దాయ్ దేవా నీకు స్తోత్రము, ఎల్ రోహీ నీకు స్తోత్రము, ఎల్ రోయి నీకు స్తోత్రము, యెహోవా రోహీ నీకు స్తోత్రము, యెహోవా రాఫా నీకు స్తోత్రము. నువ్వు నన్ను గమనిస్తున్న దేవుడవు, నన్ను పట్టించుకుంటున్న దేవుడు, నన్ను చూచుచున్న దేవుడవు అయ్యా అని చెప్పి ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, నువ్వు చేస్తున్నది నీకు వందనాలు, నువ్వు చేస్తున్నావు ప్రభువా, నువ్వు చేయబోతున్న ప్రతి కార్యమును బట్టి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను ఆయనకు తెలియజేసినప్పుడు మన ప్రతి సమస్యలోనూ ఆయన అద్భుతమైన పరిష్కారము, అద్భుతమైన సొల్యూషన్, అద్భుతమైన ఆన్సర్, జవాబులు దేవుడు దయచేయబోతున్నాడు కదా. ఈ సమయం